करी वराभयकरी सौन्दर्यरत्नाकरी नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्धूताखिल घोर पापनिकरी प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचल वंश पावनकरी काशीपुराधीश्वरी काशीपुराधीश्वरी भिक्षां देहि भिक्षां देहि भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी नानारत्न विचित्रभूषणकरी हेमाम्बराडम्बरी मुक्ताहार विलम्बमान विलसत् वक्षोजकुम्भान्तरी काश्मीरागर्वासिता रुचिकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी योगानन्दकरी योगानन्दकरी रिपुक्षयकरी धर्मैकनिष्ठाकरी चन्द्राकानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी सर्वैश्वर्यकरी तपफलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि भिक्षां देहि काशीपुराधीश्वरी भिक्षां देहि भिक्षां देहि कृपावलम्बनकरी माता माता
అభ్యున్నతి. మనం ఇవాళ కాశీ పట్టణానికి వచ్చామన్నా, గంగా స్నానం చేస్తున్నామన్నా, అటు శృంగేరి మఠం, ఇటు కంచి మఠం, ఈ మఠాలు, ఈ వైభవం మనం అనుభవిస్తున్నామన్నా, అదంతా శంకరాచార్య స్వామి వారి అనుగ్రహం. శంకర భగవత్పాదులు లేని నాడు అసలు ఈ సనాతన ధర్మ వైభవమే లేదు. అంతటి మహానుభావు ఆ శంకర భగవత్పాదులే మళ్ళీ 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 అనేక మహాపురుషుల రూపాల్లో వచ్చారు. అందులో ప్రముఖులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు, సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ మహాస్వామి వారు, ఇటువంటి మహాపురుషుల రూపంలో ఎన్నో నాలుగు విద్యారణ్య స్వామి వారు వచ్చి సనాతన ధర్మ వైభవాన్ని మొదలెట్టారు. మన గంగాయాత్ర ఇవాళ చక్కగా విశ్వనాథాష్టకంతో మొదలుపెట్టాం. మనం శంకరుల ముందు ఉన్నాం కనుక అందరం పరమభక్తితో లేచి నిలబడి
మీకందరికీ తెలుసు కాకినాడలో మనం ఎలా చేస్తామో చక్కగా ఒక్కొక్క శ్లోకం చెప్పి అందరం కలిసి భూమిని ముట్టుకుని శంకరుడికి నమస్కారం చేసుకుని అప్పుడు పలహారానికి బయలుదేరదాం. ప్రతిరోజు ఉదయం వేళ ఇంత గొప్ప ప్రాంగణం ఉన్నందుకు మనం ఇక్కడ కూర్చుని నేను రాత్రి ఉపన్యాసంలో ఏం చెప్తానో దాన్ని ఇక్కడ అనుసంధానం చేసుకుంటాం. కాబట్టి అందరూ లేచి నిలబడండి. महितोपनिषत् कवितार्थनिधे हृदये कलये विमलं चरणं भव शङ्कर देशिकमे शरणं ముందుకి వంగి నేల ముట్టుకోండి. కరుణావరుణాలయ కాలయ మాం భవసాగర దుఃఖ విదూర హృదం రచయా కిల దర్శన తత్వవిదం భవ శంకర దేశికమే శరణం భవేన భవాని తమే నితరాం సమజాయత చేతసి కౌతుకితౌ మమ మారయ మోహ మహాజలధిం భవ శంకర దేశికమే శరణం శ్లోకాన్ని జీవం అంటారు. కారణజన్ములు మహాపురుషుడు ఆయన బిలాయి మాతాజీకి గురువు గారు. ఈవిడే నేను మీతో అయ్యప్ప గుళ్ళో ప్రస్తావన చేసిన మాతాజీ గారు. ఒక్కసారి మన వాళ్ళందరూ కరతావధ్వనులతో తల్లికి నమస్కారాలు తెలియజేయండి. ఇప్పుడు ఆవిడ గురువు గారు కావ్యకంఠ గణపతి ముని గారు. ఆయన యొక్క గురుపాదుకల్ని తెప్పించారు. ఆ గురుపాదుక పూజ జరుగుతుంది. ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. సంతశ్రేయస్తు సమస్తమంగళాని భవంతు, నిత్యశ్రేయస్తు నిత్యమంగళాని భవంతు. సద్గురుమూర్తయే మహాకర్పూర నీరాజనం దర్శయామి. గురుపాదుకాభ్యాం నమః.